మంచి కార్యక్రమం చేపట్టిన సీసీ కెమెరాలు మన గ్రామంలో దాతల సహాయంతో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ముందుకు వచ్చి ఒక 6 కెమెరాలు ఈరోజు పెట్టడం మన గ్రామంలో. ఇందాక సిఐ గారు చెప్పినట్టు ఈ గ్రామం హైవేకి ఆనుకొని ఉండి తర్వాత ఆత్మకూరు అటు మేజర్ రహదారుల కనెక్షన్గా ఉన్న ఈ గ్రామంలో ఎవరి చుట్టుపక్కల ఎక్కడ సంఘటనలు జరిగినా ఈ గ్రామం నుంచే పోవాల్సి ఉంటుంది. అదే కాక ఇక్కడ మెయిన్ రోడ్డు మన గ్రామం మధ్యలోకి వెళ్ళిపోతుంటుంది. అందుకోసమే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. అదే కాక కెమెరాలు కూడా సోలార్ కెమెరాలు, అంటే సూర్యునితో పనిచేసే కెమెరాలు. దానికి కరెంట్తో సంబంధం లేదు. 24 గంటలు ఇక సూర్యుడు ఉన్నంత కాలం అవి పనిచేస్తూనే ఉంటాయి. ఎవరు ఎప్పుడు పోయినా వచ్చినా సిఐ గారు చెప్పారు, మాకు శివవరం స్టేషన్లో ఒక 25 మంది కానిస్టేబుల్ ఉంటారు. 25 మంది సిబ్బందితోటి 50 గ్రామాలు ఉన్నాయి. తండాలైతే గ్రామాలు శివముల పరిధిలో 50 ఉన్నాయి కాబట్టి 25 మందితోటి సిబ్బంది రక్షణ కల్పన చేయడం, అదే కాక 24 గంటలు నిఘా చేయడం అనేది అసంభవం. ఈ విషయాన్ని మనం గమనించి మనంతటా మనముగా ప్రతి గ్రామంలో కూడా మనం సురక్షితంగా ఉండాలంటే ఇట్లాంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు సీసీ కెమెరాలు పెట్టుకోవడం. ఈ సీసీ కెమెరాలకు కూడా ఇంతకు ముందే ఐలాపురం స్టేజ్ దగ్గర అక్కడ బ్రిడ్జి కింద కూడా కెమెరాలు, అక్కడ 4 కెమెరాలు మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం ఈరోజే. అంతకుముందు ఇందాక సిఏ గారు చెప్పినట్టు పడితల రవి గారు కూడా బీబీగూడెంలో కూడా కెమెరాలు పెట్టినారు. అట్లనే ఎక్కడ చూసినా కానీ స్వచ్ఛందంగా అందరూ వచ్చి కెమెరాలు పెడుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణలు ఉందంటేనే 99% దుండగులు కానీ దొంగలు కానీ ఆ ప్రాంతం వదిలిపెట్టిపోతారు. ఎందుకంటే అయ్యా అక్కడ కెమెరాలు ఉన్నాయి, మనం ఏది చేసినా వెంటనే ఇప్పుడు కాకపోయినా ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత కెమెరాలు చూస్తే వెంటనే తెలిసిపోతుందని దొంగతనాలు చేసేటప్పుడు వదిలిపెట్టిపోతాడు. అట్లనే గొడవ జరిగేటప్పుడు కూడా మనం చూస్తుంటాం గ్రామాలలో చాలా చిన్న చిన్న విషయాలకి తలకాయలు పగలు కొట్టుకున్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు కొట్టిన ముందు నేను కొట్టిన ముందు అని చెప్పి ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకొని ఎవరైతే మొండిగా గట్టిగా మాట్లాడతారో, ఇంతకుముందు నుంచి ఒకటి గట్టిగా నోరెవనుకుంటారో వాని వైపే సాక్షులు ఉంటారు. కానీ ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత దాదాపు 99% గొడవలు కూడా తగ్గిపోయిన సంగతి మీకు తెలుసు. పొలం గెట్ల కాడ కూడా పంచాయతీలు అవుతుంటే ఒకరు కెమెరా ఫోన్ ఆన్ చేస్తే ఎక్కడికొకరు తిట్టుకొని వెళ్ళిపోతారు, కానీ కొట్టుకునే కాడికి రావట్లేదు పరిస్థితి. అంటే ఈ నిఘా అనేది, సీసీ కెమెరా నిఘా అనేది ఒక క్రైమ్ కాకముందే దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎక్కడైనా కానీ మనం ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకు వచ్చి పెడతారా అంటే తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఏం చేయాలో ఎట్లా చేయాలో మేము చేస్తూనే ఉన్నాం. సర్పంచ్ గారు కూడా ఎప్పటికప్పుడు మీ గ్రామ సమస్యలు నాకు నివేదిస్తూనే ఉన్నాడు. ఇందాక వాసుదేవ గారు చెప్పినట్టు మీ గ్రామంలో కొన్ని ఇల్లులు వచ్చినాయి, ఇంకా కూడా ఇల్లులు రావాల్సి ఉన్నది. మీరు ఒక్కటే గమనించాలి, ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం నియోజకవర్గానికి ఆ రోజు స్వర్గీయ దామోదర్ గారి వారి ఆధ్వర్యంలో 3500 ఇల్లులు తెచ్చుకున్నాం నియోజకవర్గంలో. అంటే ఇందిరమ్మ ఇల్లులు 3500 ఇల్లులకు 5 లక్షల రూపాయల చొప్పున ఒక్క నియోజకవర్గంలో 175 కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర ఇది ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎక్కడికి పోయినా కానీ మేస్త్రీలు అయితేంది, కూలీలు అయితేంది, అందరికీ పని ఫుల్గా దొరికి మనమే ఒక ఇల్లు కట్టుకోవాలంటే అయ్యా నాకు 2 నెలలు పడుతుంది, నువ్వు లైన్లో ఉన్నావు, వెయిట్ చేయాలనే పరిస్థితి ఉన్నది. అంటే సిమెంటు, స్టీలు, కూలోళ్ళు, ఇటుకలు, ఇసుకే ప్రతి దానికి కూడా ఈరోజు ప్రతి వ్యాపార రంగానికి కూడా ఈరోజు ఇంద్రం ఇల్లులు దానికి నాంది పలికిన సంగతి మీకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన జిల్లా, మన ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడి బతికే
రైతులు మనం అందరం. ఇట్లాంటి ప్రాంతంలో ప్రతి గింజ పండించిన ప్రతి వరి గింజను కూడా ఈరోజు మనం పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సంఘాల ద్వారా మీ కొట్టుల సంగతి కూడా మీకు తెలుసు. ధాన్యాన్ని కూడా ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎంఎస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ద్వారానే సాధ్యమైన సంగతి గుర్తు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చినారు. ఇది ఒక మంచి కార్యక్రమం. తల్లులు వచ్చి చూస్తున్నారు, అక్కలు వచ్చి చూస్తున్నారు, అమ్మలు వచ్చి చూస్తున్నారు. ఈ సీసీ కెమెరాల గురించి ఏంది అని చెప్పి చూస్తున్నారు. అమ్మ, మీ అందరికీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కల్పన చేసింది రేవంత్ రెడ్డి గారు, అవునా కాదా? మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం వస్తుందా లేదా? ఎక్కిపోయినా కానీ చెయ్యి ఊపుతున్నారు సార్, ఆధార్ చూపిస్తున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. జీరో టికెట్ అంటే నేను చెప్పినాను డ్రైవర్లకు, ఆర్టీసీ వాళ్లకు, వాళ్ళు కట్టట్లేదు. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలమ్మా, గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళల పక్షాన 10,000 కోట్ల రూపాయల మీ ఛార్జీలను ఆర్టీసీ కట్టిన సంగతి గుర్తు తీసుకొస్తున్నారు. మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు, కానీ మీరు ఎక్కే ప్రతి టికెట్ మీద ప్రభుత్వం వారికి సంబంధించిన డబ్బులు మీకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆర్టీసీకి చెల్లిస్తున్న సంగతి మీకు గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఎక్కడ రేషన్ కార్డు రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అర్హత ఉన్న వాళ్ళందరికీ రావడమే కాదు, 6 కిలోల సన్న బియ్యం కూడా ఇచ్చిన సంగతి మీ అందరు గుర్తు పెట్టుకోవాలి. ఈ అంబానీ గారు ఎవరైనా కానీ ఒక ధనవంతుడు తినే సన్న బియ్యాన్ని కూడా ఈ రోజు బీదవాడు తినే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యమైన సంగతి, ప్రజాప్రభుత్వం ఉన్న సంగతి మీరు మర్చిపోకూడదని చెప్పి చెప్తున్నాను. ఏది చేసినా కానీ ఈరోజు గ్రామాలలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉపాధి హామీ పథకం నడుస్తున్నదంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే, అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు రావాలని చెప్పి ఆ రోజు పంచాయతీ వ్యవస్థని బలం చేసింది కూడా రాజీవ్ గాంధీ సంగతి మనం మర్చిపోకూడదు. ఈ రోజు మనం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే వారికి మన రాజ్యాంగం ఇచ్చిన విశిష్ట అధికారం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే రిజర్వేషన్ ని మనం అమలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలు అంచెలంచెలుగా దాన్ని బలోపేతం చేస్తూ వచ్చినాయి. ఈ రోజు మన సర్పంచ్ గారు ఒక రిజర్వేషన్ లో ఒక దళిత బిడ్డగా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గ్రామానికి వారు సర్పంచ్ గా చేయగలిగినంటే కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల సంగతి మీరు మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏది చేసినా బీదోలకు చేసింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు చేసింది కాంగ్రెస్ పార్టీ, చేసింది కాంగ్రెస్ పార్టీ సంగతి మర్చిపోకూడదు. అట్లనే మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనం చాలా పకడ్బందీగా చేస్తున్నాం. మన ఎస్పీ గారు, గవర్నర్ ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, సిఏ గారు కావచ్చు, వారి బృందం కావచ్చు, వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గంజాయి విషయంలో కానీ ఎవరైతే ఆకతాయిలు చేసుకుంటూ కిరాయి కోసం ముఠాలు చేసి గొడవలు చేసే పిల్లల విషయంలో కావచ్చు, లేదా ఎక్కడైనా కానీ భూ కబ్జాలు చేసి రౌడీజం చేసే విషయంలో కావచ్చు, పోలీసు వారు పూర్తి స్వేచ్ఛగా వారి విధులు నిర్వహిస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా చక్కగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. దానితో పాటు వాళ్ళు పోలీస్ స్టేషన్లకే పరిమితం కాలేదు, ఎక్కడ అవసరం మేర ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు, స్కూల్స్ లో పోతున్నారు, అవగాహన కల్పిస్తున్నారు, సర్పంచులను కలుస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, సామాన్యులను కలుస్తున్నారు. ఎవ్వరు వచ్చినా కానీ కూర్చోబెట్టి భార్యాభర్తలను అయితే గంటల కొద్ది కౌన్సిలింగ్ చేసి
కలిపే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు చెడుదారిన పోతే వారిని కౌన్సిలింగ్ చేసి మీ మీద కేసు అయితే ఎట్లాంటి శిక్షలు పడతాయో అని చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన సంగతి కూడా చూస్తున్నాం. ఆడపిల్లల విషయంలో అయితే తప్పకుండా భరోసా సెంటర్ కూడా మన సూర్యాపేటలో ఉన్నది. భరోసా సెంటర్ పంపించి చిన్నపిల్లల విషయంలో ఇక్కడ ఇబ్బందులు జరిగినప్పుడు పోక్సో కేసులు లాంటి వచ్చినప్పుడు కూడా పోలీసులు చాలా బాధ్యతగా వహించి అట్లాంటి కేసుల నివారణ కోసం కూడా పనిచేస్తున్నందుకు సభాముఖంగా వారికి పార్టీ పక్షాన ఈ ప్రాంతం పక్షాన నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.